దేశంలో ఇలా హాట్ టాపిక్ ఏంటంటే యువతని సివిల్ సొసైటీని కాక్రోచెస్ తో పోల్చినటువంటి పరిస్థితి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ మాట అనడంతో ఈ రోజు దేశంలో ఉన్నటువంటి సివిల్ సొసైటీ అదేవిధంగా యువత అందరు కూడా హర్ట్ అయ్యి నిశ్శబ్ద విప్లవానికి ఈ రోజు దారితీసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. దీని నేపథ్యం ఏంటంటే గతంలో 1994లో రువాండా అనే ఒక దేశంలో అక్కడ ఉన్నటువంటి టుట్సీస్ అనే ఒక వర్గం ప్రజలని లక్షల మందిని నామరూపాలు లేకుండా చేద్దాం అనుకున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ముందు వాళ్ళని కాక్రోచెస్ గా వాళ్ళని ముద్ర చేసి అంటే వీళ్ళని చంపినా కూడా తప్పు లేదు అనేటువంటి ఒక భావం కలిగించి ఆ రోజు అక్కడ మారణ హోమం సృష్టించినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రపంచం అంతా చూసింది. భవిష్యత్తులో జరిగినటువంటి ఎక్కడ నియంతృత్వ ప్రభుత్వాలైనా కూడా ఈ రకమైన భావజాలంతోనే ఈ రకమైన ఆలోచనతోనే ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాల ప్రజలని కాక్రోచెస్ గా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు చరిత్రలో చూసినాం. ఈ రోజు మన భారతదేశంలో యువతని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత ఆర్టీ యాక్టివిస్టులుగా మారుతా ఉన్నారు, లేకపోతే సోషల్ మీడియాలో నెగిటివ్ కంటెంట్ ని ఈరోజు షేర్ చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు వాళ్ళే కారకులు అవుతా ఉన్నారని చెప్పి ఈరోజు దేశానికే న్యాయం చేయాల్సినటువంటి ఉన్నటువంటి ఒక మనిషి ఈరోజు ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువత ఏ విధంగా ఈరోజు ఒక నిశ్శబ్ద విప్లవానికి ఈరోజు నాంది పలికిరు అనేది దేశం మొత్తం చూస్తా ఉన్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఈ రోజు వాళ్ళకి 8.8 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఉన్నారు. 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 13.3 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే కేవలం 5-6 రోజుల వయసు ఉన్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఈ నిశ్శబ్ద విప్లవానికి వచ్చినటువంటి స్పందన దాదాపు 15 మిలియన్ ఫాలోవర్స్. కేవలం 5 రోజుల్లో 15 మిలియన్ ఫాలోవర్స్ ని ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి యువకుడు అయినటువంటి అభిజిత్ గారు మొదలు పెట్టినటువంటి ఈ యొక్క విప్లవానికి ఇంతమంది కూడా వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు పలుకుతా ఉన్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు, ప్రభుత్వాలు ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తలేవు, ఎందుకు ఉద్యోగ కల్పనకి దాని మీద దృష్టి పెట్టడం లేదు.